వాస్తవానికి మీరు చెప్తే కనుక బహుశా బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణాలు ఏమిటో కూడా అర్థమవుతుంది. ఎంతలో కొంత మొత్తం కాకపోయినా కొన్ని అన్నా. ఆందోళనలో మీరు ఓడిపోవడానికి గల కారణాలు ఏమిటి? మీ తరఫు నుంచి మీరు చేసిన కొన్ని ఉంటాయి కదా, ఒక 3-4 చెప్పండి. ఏమై ఉండవచ్చు? బహుశా ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు బీఆర్ఎస్లో నిజంగానే సర్వే జరిగితే ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఒప్పుకున్నారు చాలామంది. కానీ ఓట చొరకలా కాంగ్రెస్కి వేసిండ్రు. అది కనబడింది మనకు. రూరల్ తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ చాలా తేడా ఉంది. ఓట్ల పర్సెంటేజ్లో కాంగ్రెస్ చాలా ఎక్కువ ఉన్నది. కారణం ఏమిటో అవుతారు. నేను చెప్పినా కదా, పోల్ మేనేజ్మెంటే ప్రధానం. ఒకటి ఇంకా నువ్వు ఎంత పని చేసినావా, ఓకే, ఇంకా ప్రచారం చేసినామా అనే దానికంటే పోల్ మేనేజ్మెంట్ అనేది బాగా పనిచేస్తుంది. అదొకటి. నెక్స్ట్ ఇక్కడ డబ్బుల్ని విచ్చలవిడిగా పంచాడు దామోదర రాజనరసింహ. మేము రివ్యూ చేస్తుంటే మా వాళ్ళు చెప్తున్నారు కదా, పంచే క్రమంలో ఇట్లా లెక్క పెడుతుంటే కింద నోటు పడితే ఆ నోట్లో కూడా లెక్క పెట్టుకోలేరంట, లెక్క చేయలేరంట, తీసుకోలేరంట. అంత నీళ్ళ లెక్క పైసల పంపిణీ దామోదర రాజనరసింహ చేసిండు. సో అదొక కారణం. ప్లస్ ఇంకా మా దగ్గర కూడా కొందరు ఉండొచ్చు. ఇప్పుడు నేను చెప్పినా కదా, ఇప్పుడు నా ఆరోపణలు చేసినోడు, ఇప్పుడు నా మీద ఆరోపణ చేసిన పిల్లోడు వాడు అంతకుముందు మా పార్టీ 6 నెలల కింద వరకు, వాడు ఇప్పుడు నా మీద అంత స్ట్రాంగ్గా పెడుతున్నట్టు అర్థం ఏం చెప్పు? నేను తీసుకోలేను అనేది నాకు తెలుసు కదా. నేను తీసుకుంటే నాకు తెలుస్తే కదా, అరే పలానా పవన్ వాడు తీసుకున్నా, వాడు పిలిపించిన మరే నీకు ఇచ్చినా తీసుకున్నారా, నీ పైసలు నీకు ఇస్తారా చెప్పకరా నేను బతిలాడితే కదా. అవును, వాడికి నేను ఫోన్ చేసి మాట్లాడడం కూడా నాకు సహించలేదు నాకు మనస్తత్వం. సో ఇట్లా కోవట్లను తయారు చేసుకుంటు కొందరిని డబ్బులు పెట్టాడు విచ్చలవిడిగా. బుచ్చన్నకు క్రాంతికి బాగా చూస్తాను, ఏం చేయాలి? ఓకే, బుచ్చన్నను లాగేసుకోవాలి. నువ్వు అక్కడనే ఉండు, లాగేసుకోవాలి, నువ్వు అక్కడనే ఉండు అంతే ఇక. సో ఇట్లా జరిగినాయి అనేది మాకు ఇప్పుడున్న నేను ఇండివిజువల్గా మాట్లాడుతుంటే సో చేసిండు. సో అందరినీ కాదు, కొందరిని ఎవరైతే ఉన్నాయో, నాకు చాలామంది వెలుగుచేసి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు చెప్పారు, అన్న ఇట్లా మీ వాళ్ళు పలానా చోటిస్తారు, పలానా చేస్తున్నారు. సో ఇట్లాంటివి జరిగినాయి కనుకనే ఓడిపోయిన తప్పించి ఎక్కడ కూడా కేసీఆర్ పట్ల ప్రజలకు ఎక్కడ కూడా విశ్వాసాన్ని ప్రజలు తగ్గించలేరు. ఇప్పటికీ ప్రజలకు కేసీఆర్ పట్ల బాగానే విశ్వాసం ఉంది. అయ్యో ఇట్లా అయిపోయినాయి అనే పరిశ్రమ ప్రతి ఒక్కరిలో ఉంది. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ సీఎం అనుకున్నాం, ఇట్లా అయింది. ఇంకో వీళ్ళు ఇంకెట్లా ప్రచారం చేసినంటే, నువ్వు చేయకూడదుకి ముఖ్యమంత్రి ఆయన ఉంటాడు, కేసీఆర్ సార్ ఉంటాడు. ఈ రోజుల్లో ఎవరు నమ్ముతారు? అంటే అట్లా చెప్పుకున్నారు అంటున్నా. ఎవరి ప్రచారం ఒకటి ఏ మాట కామాట. కానీ మొత్తానికి ఏంటంటే, ఇప్పుడు ఎంత చెప్పినా కొన్ని జిల్లాలకే స్వీప్ అంటే అది అట్లా కాదు. అంటే ఇట్లా చేయకపోవడం కాదు, అంటే ఈ ఒక్క నియోజకవర్గం కాకపోతే ఏముంది, ఇంకా మస్తు గెలుస్తాయి కదా నా ఉద్దేశం. అన్నిట్లలో అట్లా అనుకున్నా, ఇది కాకపోతే మస్తు మంది గెలుస్తారు, మొత్తం సీఎం సార్ కేసీఆర్ అవుతాడు అనేది ఒకటి వాళ్ళే చెప్పుకున్నారు. ఇది ఇంకోటి ఏంది, మా దగ్గర దామోదర రాజనరసింహ గెలిస్తే మంత్రి అవుతాడు, లేదంటే ముఖ్యమంత్రి అవుతాడు. క్రాంతి గెలిస్తే ఏమవుతాడు? ఇది బాగా ప్రచారం అయిందా? సో ఇది బాగా దాన్ని ప్రజలకు తీసుకుపోయింది. సో ప్రజలు కూడా చూస్తారు కదా, అవును కరెక్టే. నిజంగా మీరు నా ఓటమి కూడా ప్రధానమైన కారణం ఏంటంటే, మా దగ్గర రోడ్డు సమస్య నా మీద బాగా నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేనే రోడ్ల మీద పోతుంటే నాకు ఒకసారి అనుకున్నా, మాకు ఇది చూస్తే ఎవడన్నా నాకు ఓటేస్తాడా, నేను నా లోపల నేను అనుకున్నా చాలాసార్లు. ఎందుకంటే మా రోడ్లు ఎంత ఇదైపోయినాయి అంటే, వాటి గురించి నేను తిరిగి చివరికి శాంక్షన్ చేసుకొని టెండర్లు వేయిస్తే టెండర్లు కూడా ఎవరి రాలే. ఎందుకు దూరాలంటే, ఇప్పుడు చేతిలో ఆర్థిక పరిస్థితి, కరోనా టైంలో వచ్చిన సంక్షోభమే ఆర్థిక పరిస్థితి కంటిన్యూ అయింది కదా, 2 ఏళ్ళు. సో కాంట్రాక్టర్లు బిల్లులు లేట్ వస్తాయి, రావని కాదు, బిల్లులు లేట్ వస్తాయి. ఏంది అనేది. ఇంకోటి ఏంటంటే, మా దగ్గర ఇంతకుముందు 10 సంవత్సరాలు పనులు చేస్తున్నంత దామోదర రాజనరసింహ మనిషి ఉన్నాయి, నాన్ కోఆపరేషన్ కావచ్చు అది. అంతే కదా, రోడ్లు వేస్తే నాకు పేరు వస్తాయి కదా, ఎందుకు వేయాలని రోడ్లు వేయకపోవచ్చు. కొత్త వాళ్ళని తెచ్చి దేనికి కూడా వీలు కాదు. నువ్వు మొత్తం నియోజకవర్గం మొత్తంలో ప్రతి నియోజకవర్గం సెంటర్ కాదు, మా జిల్లాలో ఆయన డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు జిల్లాలో ఏ వర్క్ జరగాలన్నా కూడా దామోదర రాజనరసింహ బామ్మర్దే వర్కులు చేస్తుండే. ఊర్లో 2 లక్షలతో గెలికిచ్చారన్న వర్క్ కూడా దామోదర రాజనరసింహ బామ్మర్దే చేస్తుండే. 5 లక్షల నుంచి 500 కోట్ల వరకు ఏ పనైనా దామోదర రాజనరసింహ బామ్మర్దే మా దగ్గర చేస్తుండే. ఆయన ఓడిపోయిన తర్వాత బాబుమోహన్కి ఆయన గొడవలు వచ్చేసినాయి, బాబుమోహన్ ఏదో డబ్బులు తీసుకుని ఆయన ఇది చేసుకున్నారు, ఇంకెవరు కాంట్రాక్ట్ మా దగ్గర రాలేదు. సో మేము మిగతా కాంట్రాక్ట్ తీసుకురావడంలో కూడా ఫెయిల్ అయినా మనం. నేను అప్పటికే వేరే ఫ్రెండ్తో మాట్లాడి కొన్ని టెండర్లు వేయించిన, సగం వరకు వర్క్ స్టార్ట్ చేసినాం. మీకు మేజర్ పోర్షన్ ఎక్కడైతే ఉందో స్టార్ట్ చేయగలిగినాం.
కానీ ఇంకా కొన్నిటిని ఆ ఎఫెక్ట్ పడ్డది జనాలు, రోడ్ల మీద ఎఫెక్ట్ అయితే పడ్డది. నేను అనుకునే నా ఫెయిల్యూర్ 100% దాన్ని ఒప్పుకోవాలి కదా. రోడ్ల విషయంలో మాత్రం నేను 100% నేను ఇదని అనుకున్నాను. సో ఇంకా ఇంకా చాలా కారణాలు. ఎందుకంటే జనంలో ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉంటాయి. ఎమ్మెల్యే దగ్గర పోగానే అన్ని పనులు అయిపోతాయి. అంగన్వాడీ రిక్రూట్మెంట్ వచ్చింది. అంగన్వాడీ ఓ మనిషి వచ్చి, సార్ మా బిడ్డ ఉన్నది అంగన్వాడీ టీచర్గా పెట్టి ఇవ్వాలి సార్ అన్న. నేను పలానా అధికారికి ఫోన్ చేస్తే, లేదు సార్ అంత ఆన్లైన్ సార్ అన్నాను. అయ్యా ఆన్లైన్ అది కాదు, ఆన్లైన్ పెడితే చెప్తే మీరు చెప్తే అయితే సార్. కాదా బాబు, ఆన్లైన్ అంటే వాడు ఎవరెవరు అప్లై చేసారో అందరి మార్కులు చూస్తారు. మార్కులు చూసి ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకే ఇస్తారు. నీ బిడ్డ మార్కులు తక్కువ ఉన్నాయి కనుక 3వ ప్లేస్లో ఉంది, ఇవ్వలేరు. అట్లెట్లా ఉంటుంది సార్? ఇంతకుముందు ఎమ్మెల్యే సార్ ఇట్లా రాసి ఇచ్చేస్తే పనులు అయిపోతుండే సార్. ఈమెను పెట్టుకో అంటే పెట్టుకుంటారు సార్, మనకెందుకు సార్ అని వాళ్ళు మనకు సమాధానం చెప్తున్నారు. అక్కడ నేను మైనసేనా? అంటే ఆన్లైన్లో వచ్చింది ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ఉందామనేది ప్రభుత్వ ఉద్దేశం. కానీ పైరవి నడవలేదు, కానీ పైరవి చెల్లుబాటు కాలేదు కదా. కాదు అని చెప్పి మైనస్ అయింది. మైనసే కదా. అట్లాంటి చాలామంది ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు. మా బంధువే ఒక ఆయన, మా మామ అవుతాడు. ఆమెకు దూరం పడ్డది, ఆయనకు టీచరు. ఆమె వేరే డిపార్ట్మెంట్, వేరే జిల్లాకు పోసారు. ఇక్కడ ఏసీ ఆలుడు అంటాడు. అంటే నేను పోతే వేరే జిల్లా ఈ జిల్లాకు సాధ్యం కాదు అంటే లీగల్ దాంట్లో టెక్నికల్ సాధ్యం కాదు కదా. ఇంత పని చేయకపోతే ఎట్లా నువ్వు అంటే అది కాదు మామ, అట్లా సాధ్యం కాదు. అది అక్కడ ఉన్నది ఎక్కడున్నా కూడా కదా. రోజు బస్సు మంచిగా ఉంది, ట్రాన్స్పోర్ట్ మంచిగా ఉంది. బస్సు గంట సేపు కదా పోయి కాస్త కూర్చుంటే పాడుకుంటే పోయి వస్తారు, ఏముంది దాంట్లో మామ అని నేను. ఇక నువ్వు చెప్పాలి నాకు చెప్పి ఆయన నాకు దూరం. అంటే నువ్వు జనాల్లో మనం ఏం చెప్తే అదే అవుతుంది అనేది ఇంతకుముందు ప్రభుత్వంలో జరిగింది. పాత అనుభవాలు. నువ్వు పెన్షన్ నువ్వు కావాలంటే రాసిస్తే పెన్షన్లు వచ్చేస్తున్నాయి కదా. వాడికి వయసు ఎంత ఉందో తెలియదు, 30 ఏళ్ళు కూడా పెన్షన్లు వచ్చినాయి. ఇప్పుడు నీకు 57 ఏళ్ళు ఆన్ రికార్డు ఉన్నాడు కూడా పెన్షన్ రాదు. అన్ని ఆధారు. ఇప్పుడు అంతా ఆన్లైన్. మన ప్రభుత్వం వచ్చేసరికి అన్ని కట్టుదిట్టం అయిపోయినాయి. అంత అంత ట్రాన్స్పరెంట్ జరుగుతున్నది. అలాగేం లేదు, ఇప్పటికి పోల్చుకుంటారు. అప్పుడు ఇట్లయింది, ఇప్పుడు ఇట్లా రాకపోతే ఎట్లా? కాదు. ఇంకొక ఆయన వస్తాడు, వచ్చి పలానా ఎస్ఐ ఇట్లా మన మాట ఇంటలేడు అది ఇది అని. నేను ఫోన్ చేసి, ఎస్ఐ గారు ఏందన్నా నువ్వు గారంటావు, మనోళ్ళు కాదు ఇట్లా మా వాళ్ళు వస్తారు, కొంచెం పని చేసి పెట్టండి ఏదన్నా. ఈయన పోతే ఇక రూల్ పోయి చెప్తా కదా, ఈ ఎఫ్ఐఆర్ కావద్దు అంటాడు. ఎఫ్ఐఆర్ ఫస్ట్ ప్రతి కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేయాల్సిందే కదా. జీడీ ఎంట్రీ చేసి ఎఫ్ఐఆర్ చేయాలి. ఎమ్మెల్యే సార్ చెప్పినా కూడా ఎఫ్ఐఆర్ అయింది. ఇంతకుముందు సార్ ఏం రా అని సార్ ఫోన్ చేస్తుండే ఇంతకుముందు. అంటే వాళ్ళు అట్లా పోల్చుకుంటారు. ఏం రా ఏం తమాషనా, మా వాడు వస్తాడు చూడు, లేకపోతే నీ సంగతి చూస్తా